ఆదిలాబాద్ టౌన్ చిలుకూరి నగర్ దగ్గరలో ఉన్న నారాయణ పర్వతం అనే కొండపైన వెలిసిన వెంకటేశ్వర్ల స్వామివారి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది. భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తీర్థ ప్రసాదము మరియు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొండపైకి భక్తులు తక్కువ సంఖ్యలో వచ్చేవారు ఒకప్పుడు, ఇప్పుడు అధిక సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. ఈ కొండపైకి వచ్చి మన మనసులో ఉన్న కోరికలను మొక్కుకుంటే అక్కడ నెరవేరుతున్నాయని భక్తులు చెప్పడం జరిగింది. ఆయన మన్నన పొందితివయ్యా కలిసి జాడలు గలిపి రావణ వదకు సాయము చేసిన కనుమావ మారుతి నా మనసులో నన్ను వేడితి భూతప్రేతాల భయమేలనయ్యా నిన్ను మదిలో స్మరించు వేళ
కూడా ఐశ్వర్యం అవన్నీ ఉండాలని, దాంతోపాటు మీకు ఇలాగే భగవద్ అనుగ్రహం ఉండి భక్తితో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టెంపుల్ మీకు తప్పకుండా అయిపోతుంది, ఎటువంటి బస్ లాగదు. ప్రారంభోత్సవాలు నేను వస్తాను, ఏదో పని నేనే వస్తాను. నేను ప్రారంభోత్సవం సంవత్సరాలు మందిరం తయారైపోతుంది. సరేనమ్మా, అది ప్రారంభిస్తున్నాం, తప్పకుండా ప్రారంభిస్తున్నాం. ఏప్రిల్ అది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్లోకి ప్రారంభిస్తాం. సరేనమ్మా, పాటు మీ యొక్క ఐశ్వర్యం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ క్షేమంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంతటి మహత్తరమైనటువంటి యాగానికి మీ అందరి సేవ అనన్యమైనటువంటిది, ఆ భక్తిగా కలిగినటువంటి సేవని మర్చిపోయినటువంటిది. వీలుంటే విగ్రహ ప్రతిష్ఠ కూడా నేనే వస్తాను. జై శ్రీకృష్ణమ్మ, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. శ్రీనివాస వెంకటేశ అనాథ రక్షక శరణాగత వత్సల. శరణాగత వత్సలుడు కాబట్టి మీకు తప్పకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. గోవిందా గోవిందా గోవిందా. శివ ఇటు రామ శివ రామ శివ ఇటు రామ శివ రామ శివ ఇటు రామ.
స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప ముల్లె రాదు ఈ జన్మ మళ్ళీ రాదు 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 శ్రీరామ భజన చేయవే మాయదారి మనసా శ్రీరామ భజన చేయవే మాయదారి మనసా కృష్ణ భజన చేయవే మాయదారి మనసా కృష్ణ భజన చేయవే మాయదారి మనసా నీ తాత ముల్లె రాదు ఈ జన్మ మళ్ళీ రాదు నీ తాత ముల్లె రాదు ఈ జన్మ మళ్ళీ అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ నా ఒడలి ఉదకాంక్ష నీవు ఇడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంక్ష నీవీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజాంశ నీ పూడికి చేరి నా మేము ఇక్కడ నారాయణ స్వామి నాకు కూడా ఒక భూమన్న అనే మహారాజ్ తీసుకొచ్చిండు చిన్నప్పటి నుంచి ఇక్కడికి నాకు అలవాటు అయిపోయింది. ఇప్పటి నుంచి మేము కార్యక్రమాలు అవి చేస్తున్నాం ముందటి నుంచి. ఇప్పుడు ఇక భక్తులు కలిసిండ్రు, ఇంకా పెద్ద ఎత్తున చేస్తున్నాం మేము అందరి సహకారం వల్ల. నా పేరు భాగ్యలక్ష్మి, నేను ఉండేది మహాలక్ష్మివాడ. ఇక్కడ గుడి ఉన్నది, గుడి పెద్దగా చేయాలని కోరుకుంటున్నాము. అందరి భక్తులు గుడి చేయాలని కోరుకుంటున్నారు. గుడి చేస్తా అని స్వామీజీ ఇప్పుడు మనకు ఆవిధానం ఇచ్చినాడు. అయితే మాకు సంతోషంగా అయిపోయింది. ఇప్పుడు వచ్చినందుకు మాకు స్వామి గారు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. కొంచెం ఒక 4 ముచ్చట్లు చెప్పి ఇక మేము ఈ సంవత్సరం ఎట్లన్నా చేస్తానమ్మా అని హామీ ఇచ్చిండు. మీరు టెన్షన్ తీసుకోకుండా నేను చేస్తాను అని చెప్పారు. నమస్కారం. అమ్మో నారాయణ. ఈ ఏడుకొండల వాడ ఇక్కడ స్వయంభూ వెంకటేశ్వరుడు గత 100 సంవత్సరాలపై ఇక్కడ పూజారులు భక్తులు చంద్రాపూర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుచునపల్లి అని ఇది వాళ్ళ ఇంటి దేవుడు అని వెంకటేశ్వరుడు స్వామి వాళ్ళు ప్రతి సంవత్సరము మరి ఇక్కడ వచ్చి పూజ ఈ 3 సంవత్సరాల నుంచి ఈ గుడి డెవలప్మెంట్ కావడం జరిగింది. మన నవీన్ అన్న గారు, బాలు సార్, ప్రతాప్ పంతులు వాళ్ళ మేము అందరం వచ్చి 3 సంవత్సరాల నుంచే ఇదంతా జంగల్ ఉండి ఇక్కడికి రాదందుకు బండి కూడా రాకపోతుండే. ఇవన్నీ ఈ బోరింగ్ కానీ ఇవన్నీ ఇవి టేబుల్ లేపించి 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సంవత్సరం ఇది ఇట్లా చేయుడు జాతర. ఇది స్వామీజీ కూడా కృష్ణానంద స్వామి వచ్చి 2 సంవత్సరాలు ఈ ప్లాట్ ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి కూడా ఇదంతా చేపిస్తా అని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తానని మనస్ఫూర్తిగా స్వామీజీకి ఇక్కడ ఉన్న భక్తులకి నమో నారాయణ. పరమాత్ముడు ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడో అని అంటాం కదా. లక్ష్మీ నగరము మహాలక్ష్మి వాడలో చరుణమాస పుష్యమాసం అందు 12 ఏకాదశి నాడు ఆ పరమాత్ముడు మన అందుబాటులో మన అందరికీ క్షేమంగా లోక కళ్యాణంగా భగవంతుని యొక్క కృప ఆ పరమాత్ముడు ఈ రోజులో శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరే పుణ్యకాలే దక్షిణాయనే పుష్యమాసే భగవాన్ శుక్లపక్ష సూర్యనారాయణ ఏడుకొండలవాడ వెంకటరమణ మన అందరికీ భగవంతుని యొక్క బిడ్డలారా వృద్ధాపమైన తాత కాకపోయినా మరి చాలా ముసలి వాళ్ళైనా ఆ భగవంతుడి ఎంత ఈ కలియుగములో తిరుపూరి లక్ష్మీ నగరములో మరి మహాలక్ష్మి వాడందు భక్తులారా ఈ కలియుగం లోపల ఏ మహానుభావుడు ఏ భక్తుడు ఏ ధర్మాత్ముడు వాళ్ళందరికీ తిరుమల తిరుపతిలోనే నేను అండదండగా ఎన్నో యుగాలుగా వాళ్లకు అండదండగా నేను నిల్చున్న మరి మహాలక్ష్మి వాడందు ఏకాదశి నాడు భగవంతుడు మన సన్నిధిలో ఉన్నాడు. దీని ఒక ఉదాహరణ ఏమంటే పరమాత్ముని పూజ జపము తపస్సు ఆ వెంకటేశ్వర సుప్రభాతము వెంకటేశ్వర నామ అర్చనలు
సంకల్పం కానీ మీ యొక్క ఆ భక్తి భావనలతో పరమాత్ముడు మీ భక్తి భావనని చూసి చాలా తొందరగా ఇక్కడ నిర్మాణము జరుగుతున్నది. ఇది ఎవరి సంకల్పమో చెప్పండి. ఏడుకొండలవాడ రమారమణ గోవింద. ఆ పరమాత్ముడు చెవిదార మన ఆదిలాబాదులో చిలుకూరు నగరు మహాలక్ష్మి వాడందు చాలా తొందరగా పరమేశ్వరుని యొక్క సంకల్పము నెరవేరుతున్నది. తొందరగా కాలాయనమా కాలతీతాయనమా కాలస్వరూపాయనమా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమాత్ముడు అతి తొందరగా మన అండదండగా భగవంతుని యొక్క మందిరము నిర్మాణము కాబోతున్నది. భగవంతుని బిడ్డలారా, పరమాత్మ యొక్క బిడ్డలారా, మీరందరూ మీ యొక్క సంకల్పమే ఆ పరమాత్మని యొక్క సంకల్పము. జై రమారమణ గోవింద. ప్రసాదము భగవంతుని ప్రసాదం ద్వారా నా జీవితం కూడా నేను వెళ్ళగొడతా. 30 రోజులకు అయ్యా పూజారి గారు మీకు ఏమి జీతం ఇవ్వాలి? నో జీతం లేక ఏమీ లేక ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటా. ఇది పరమాత్ముడు ఇచ్చిన మాట. నా పేరు శ్యామ్ పంతుడు. రమారమణ గోవింద. మీకోసం మీ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.